సెలబ్రిటీ పేరుతోని సోషల్ మీడియాల అసత్యమైన ప్రచారాలు ఎన్నో జరుగుతున్నాయి. అందులోనూ హీరోయిన్ల విషయానికొస్తే ఆ ప్రచారాలు పీక్స్ వరకు జరుగుతుంటాయి. ఇక ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇట్లాంటి అకౌంట్లకెళ్ళి ఫేక్ ఫోటోలు పెట్టి రకరకాల ప్రచారాలనేవి జరుగుతూనే ఉంటాయి. మళ్ళా గిప్పుడు గిట్లాంటి ప్రచారమే ఒక అమ్మడుకి షాక్ తగిలేలక చేసింది. ఇంతకీ ఎవల అమ్మడు అనంటే మన అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ కూడా ఆమె కూడా ఎదుర్కోక తప్పలేదన్నమాట. ఇక అసలుకే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మస్తుగా యాక్టివ్ ఉంటది. సైన్మా విశేషాలతో పాటు ఆమె వ్యక్తిగతంగా కూడా ఏం జరుగుతున్నది అనేది ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంటది. అయితే ఇప్పుడు ఆమె సోషల్ మీడియా ద్వారా నుంచి ఆమె అకౌంట్ పేరుతోని శానా ఫోటోలు, అసభ్యకరమైన ఫోటోలు ఎక్స్ ఖాతాల పోస్ట్ అయినాయంట. ఇక గివన్నీ చూసి ఫ్యాన్స్ అందరూ అసలు షిషి ఏం ఫోటోలు అని చెప్పేసి మస్తుగా షాక్ తిన్నారంట. అయితే ఊహించని షాక్ తోని ఈ వార్త జాన్వీ కపూర్ దాకా పోయినదంట. ఇప్పుడు అది సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నదంట. అయితే రీసెంట్ గానే ఆ ఫోటోల గురించి క్లారిటీ ఇచ్చిందంట. గది కూడా ఆ ఫోటోల గురించి ఆమె టీము ముందుగాలనే పసిగట్టి అసలు గివేమీ నిజం కాదు, అసలు ఆ జాన్వీ కపూర్ తో ఉన్న అకౌంట్ అసలు జాన్వీదే కాదు, గదొక ఫేక్ అకౌంట్. ఇక మీరు గట్లాంటి ఫేక్ అకౌంట్‌లని నమ్మి దయచేసి గట్లాంటి ఫేక్ అకౌంట్‌ని ఫాలో అవ్వకండి. నమ్మొద్దు. గందులో ఏం నిజం లేదు అని జెప్పేసి ఆళ్ళ టీమ్ వెల్లడించిందంట. గట్లనే ఫ్యాన్స్ గూడా ఇట్లాంటి చాలా ఫేక్ అకౌంట్‌లు ఉంటాయి. అప్రమత్తంగా ఉండాలి. ఇగ ఒరిజినల్ అకౌంట్స్ మాత్రమే ఫాలో కండి అని జెప్పిందంట. ఇగ గిట్లాంటి విషయాలేమన్నా ఉంటే డౌట్‌లొస్తే గిట్లా తేల్చుకునేందుకు ఆళ్ళ టీమ్‌ని సంప్రదించి మరి క్లారిటీ తీసుకోవాల్సిందిగా ఆమె ప్రతినిధి ఒక ఆమె కోరిందనమాట. ఇక దీన్ని చూసి జాన్వీ కపూర్ అభిమానులంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక అయితే టాలీవుడ్‌ల దేవర సైన్మాతోని జాన్వీ మంచిగా అరంగేట్రం చేస్తున్నది. గట్లనే పలు సైన్మాలతో కూడా మస్తుగా బిజీగా ఉన్నది. ఇక బాలీవుడ్‌లో కూడా శానా సైన్మాల అవకాశాలైతే ఉన్నాయి. వరుసగా సైన్మాలు చేసుకుంటా పోతున్నాయి. ఇక ఈ సైన్మాలల్ల ఏ ఒక్క సైన్మా క్లిక్ అయినా గానీ ఈమె జాతకమే వేరే లెవెల్‌ల మారిపోతదని చెప్పుకోవచ్చు. మళ్ళా ఇన్నారు గదా! ఇక దీన్ని బట్టి చూస్తే మీకేం అర్థమైనది అనంటే, ఇగ ఇట్లాంటి అకౌంట్‌లు శానా ఉంటాయి. శానా జరుగుతుంటాయి. ఇగ కొత్తగా మార్ఫింగ్‌లని, ఫోటోల ఫేక్ అని, ఇగ ఇగ తలకాయ ఒకటి, మొండెం ఒకటి అన్నీ కలుపుకుంటా రకరకాలుగా పెడుతున్నారు. ఇగ ఇయన్నీ జూసి నిజం అనుకోని నమ్మకుర్రి. ఇగ మీలాంటోళ్ళని, మంచోళ్ళని నమ్మకుండా అనుమానించేటోళ్ళు చాలా మందే ఉంటారు. గనుక ఇట్లాంటివన్నీ జర అప్రమత్తంగా జూసుకొని భద్రంగా పెట్టుకోండి అకౌంట్‌లన్నీ. సరేనా? పోయొస్తా మళ్ళా.